ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తండేల్కి ఆల్మోస్ట్ 1.5 years జర్నీ చేశానండి. లాస్ట్ ఇయర్ కస్టడీ రిలీజ్ అయిన వెంటనే ఈ స్క్రిప్ట్లో దిగిపోయాను. అండ్ అప్పటి నుంచి వేరే ఏ కథ గురించి ఆలోచించకుండా, వేరే ఏ సినిమా చేయాలని ఆలోచించకుండా ఓన్లీ ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను. సో డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ హెల్తీ. ప్రతిసారి మనం పడిపోయినప్పుడు ఏదో ఒక నేర్చుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం సక్సెస్ ఆల్సో టీచెస్ యూ అ లాట్. సో అది నేను ఒక డిస్కరేజింగ్గా అలా ఏం చూసుకోను. అది ఒక లెర్నింగ్ లెసన్లా చూసుకొని ఇంకా నేర్చుకొని ఇంకా హౌ టు గెట్ అప్ స్ట్రాంగర్. అండ్ తండేల్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ దట్. సో దిస్ ఈజ్ నాగచైతన్య 2.0. హౌ విల్ ఇట్ బి గోయింగ్ ఫార్వర్డ్? దిస్ ఈజ్ నాగచైతన్య 2.0 అనుకుంటే తండేల్. సో హౌ విల్ ఇట్ బి గోయింగ్ ఫార్వర్డ్? తండేల్ 2.0 అని అంటారా? నాగచైతన్య 2.0 అనుకుంటే ఆఫ్టర్ ఏ స్మాల్ ఫెయిల్యూర్, నెక్స్ట్ సినిమా 3.0, ఆ తర్వాత 4.0, 5.0 అంతే. బన్నీవాసు గారు